జీహెచ్ఎంసీ రాజకీయం వేడెక్కింది. ప్రధాన కార్యాలయం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. అరెస్టైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు దూసుకొచ్చారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఎలాంటి చర్చ లేకుండా మేయర్ గద్వాల విజయలక్ష్మి పూర్తి ఏకపక్షంగా బడ్జెట్ ఆమోదించడాన్ని బీఆర్ఎస్ సభ్యులు తప్పుబట్టారు. మరోవైపు కాంగ్రెస్ కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తించారని బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులపై జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. కౌన్సిల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లపై విషప్రయోగానికి ప్రయత్నించారని, బీఆర్ఎస్ కార్పొరేటర్లు తమ గోళ్లలో శనేడు పెట్టుకుని తనపై దాడికి దిగి ఉంటారని ఫసీయుద్దీన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ దాడిలో తనకు గాయాలైనట్లు ఆరోపించారు. అక్కడున్న మహిళా బీఆర్ఎస్ ఉన్నటి మహిళా కార్పొరేటర్లు దుర్భాషలు ఆడుకుంటూ నిన్న దాడి చేయడం జరిగింది. దాడి కూడా చూడండి ఎంత ఘోరంగా దాడి, మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయిపోవడం జరిగింది. చేయికి మొత్తం కూడా ఇన్ఫెక్షన్ అయింది. అయితే నిన్న త్వరలోనే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకుంటే అక్కడ బీఆర్ఎస్ నాటకాలు మొత్తం కూడా వాళ్ళ గోర్లను పరీక్షించండి, ఇంత టెస్టింగ్ పంపించాలి, ఇంత హత్యా రాజకీయాలు చేయడానికి దిగజారారు కాబట్టి అందరు మహిళా కార్యకర్తల బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల పేర్లు ఇస్తారు, వాళ్ళందరినీ కూడా టెస్టింగ్ పిలిపించాలి అని. బీఆర్ఎస్ కార్పొరేటర్ల ఆందోళనతో జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లకు నగర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మద్దతుగా నిలిచారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.